హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నారంటే 3 హార్సెస్ ఉన్నాయి. అవి వచ్చేసి విన్ అవ్వడానికి ఒకదాన్ని మించి ఒకటి పరిగెడుతున్నాయి అనమాట. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏబీసీ టు విన్ ద రేస్ కనుక్కోమని చెప్తున్నారు. అయితే లేట్ చేయకుండా క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకు గివెన్ ఏమి ఇచ్చారో చూద్దాం. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ టు విన్ ద రేస్ ట్వైస్ దట్ ఆఫ్ బి. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ట్వైస్ దట్ ఆఫ్ బి. అంటే ట్వైస్ అంటే 2 ప్రాబబిలిటీ ఆఫ్ బి. ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ట్వైస్ దట్ ఆఫ్ బి సి. అంటే ట్వైస్ దట్ ఆఫ్ సి. ఇక్కడ బి వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇది సెకండ్ ఈక్వేషన్. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఎంత 2 ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి మనకు 2 ఇంటూ పీసీ కాబట్టి ఇలా అంటే 4 ఇంటూ పీసీ. ఓకేనా. ఇప్పుడు మనకు తెలుసు ఏంటది, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు 1. మనకి ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ తెలుసు, బి తెలుసు, సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఎంత 4 ఇంటూ పీసీ. ఓకే. ప్రాబబిలిటీ ఆఫ్ బి ఎంత 2 ఇంటూ పీసీ. పీసీ ఈజ్ పీసీ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎంత అవుతుంది 4 2 7 పీసీ ఈజ్ ఈక్వల్స్ టు 1. పీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు 1/7. ఓకే. నాకు పీసీ వాల్యూ వచ్చిందనమాట. ఇప్పుడు పిఏ పివి కూడా వాల్యూలో రావాలి. నాకు పిఏ ఎంత ఉంది, పిఏ ఈజ్ ఈక్వల్స్ టు సీలలో తీసుకోవాలి. ఎందుకంటే నాకు పీసీ యొక్క వాల్యూ వచ్చింది కాబట్టి. ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 4 ఇంటూ పీసీ. పీసీ వాల్యూ 1/7 అంటే 4/7. పిఏ ఈజ్ ఈక్వల్స్ టు 4/7. ఇది పిఏ యొక్క వాల్యూ. నెక్స్ట్ పీబీ యొక్క వాల్యూ. పీబీ ఎంత ఉంది 2 ఇంటూ పీసీ. 2 ఇంటూ 1/7 అంటే పీబీ యొక్క వాల్యూ 2/7. ఇంత అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.